శ్రీ శివానంద గురుజీ అందరికీ నమస్కారాలు. నిసర్గదత్త గారి నిరూపణ చెప్పుకుంటున్నాం. శరీరమునందలి చైతన్యము ఆహారం యొక్క సారం. ఆ సారం ఉన్నంత వరకు చైతన్యం ఉంది. అన్ని విషయంలో చైతన్యందే ఉంది. ప్రాణము, చైతన్యము, ఆహారము సారము ద్వారా ఉదయించు. అవి ఎంతకాలం ఉండును? నీవు దేని ద్వారా జగత్తు యొక్క అనుభవం పొందుతున్నావు. ఆ చైతన్యం ఎల్లకాలం వాస్తవానికి ఇది సృష్టింపబడలేదు. ఈ చైతన్యం అంటే ఆత్మలోంచి చైతన్యం అంటే దాని క్రియాత్మక శక్తి. ఈ క్రియాత్మక శక్తి ఆహారం ద్వారా వస్తుంది. బలం మనకి ఆహారం లేకపోతే ఈ చైతన్యం పనిచేయదు. సమస్త విషయాలు చైతన్యంలో ఈ ప్రపంచానుభవం, దేహానుభవం, ఈశ్వరానుభవం సర్వం కూడా ఈ చైతన్యం యొక్క తాలూకా క్రియ. అందుకనే మనస్సు కూడా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి సత్వంగానో, రజస్సుగానో, తమస్సుగానో ఉంటుంది. సాత్విక ఆహారం వల్ల మనసుకి బాగా బలం చేరి సాధన ఎందు మనకి సాధన చేసుకునే జిజ్ఞాస ఇవన్నీ మనకి వస్తాయి. ఈ సృష్టిలో ఏది సృష్టింపబడలేదు. చివరికి చైతన్యం కూడా పోయేదే. ఆ చైతన్యం పోయినప్పుడు శవమే మిగులుతుంది. ఇంకేముంటుంది? ఉన్న వస్తువు ఏదో అది ఉండనే ఉంటుంది. అంటే ఎరుక ఏదైతే ఉందో, ఇప్పుడు ఎరుకకి మనకి ఈ శరీరము, అట్లానే మన మనసు, మన ఆలోచనలు, అట్లానే ఈ ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి తెలుస్తుంది. మరి ఎరుకను ఎట్లా తెలుసుకోవాలి? ఎరుక ఉండటం వల్ల మన ఆలోచనలు మనకి తెలుస్తాయి. ఇప్పుడు ఎరుకకి ఏం తెలుస్తున్నాయి? ఆలోచనలు తెలుస్తున్నాయి. ఒకవేళ ఆలోచనలు ఇవ్వనుకోండి, ఆలోచనలు నెమ్మదించినాయి అనుకోండి, ఆలోచనలు అవగాహన ద్వారా చిన్నగా తగ్గిపోయి కేవలం భావాతీత స్థితి అందుకునేటట్టయితే మరి ఇరుకుపోతుందా? ఇరుకుపోదు. మరి ఎరుకకి ఏం తెలుస్తుంది? అప్పుడు ఎరుకే తెలుస్తుంది. ఎరుక తెలియాలి అని మనం ప్రయత్నం చేస్తున్నాం మనసుతో, బుద్ధితో. అది దానికి అర్థం కాదు. మనసు ఏం చేస్తుందంటే గ్రహించాలనే ప్రయత్నంలో దాన్ని దూరం చేసుకుంటుంది. మనం ప్రయత్నం చేయకపోతే ఉన్నది ఎరుకే. ఉదాహరణకి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరన్నా ఎక్కడి నుంచో దూరం నుంచి ఒక శబ్దం, ఒక కారు, లారీనో ఏదో హార్న్ వినపడింది అనుకోండి. అది ఎరుక యొక్క లక్షణం. అది వినపడటం అన్నది మన ప్రయత్నం వల్ల జరిగిందా? అట్లానే ఈ ఎరుక కూడా మన ప్రయత్నం లేకుండానే సంభవించింది. మనకు ఎట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. మనం ఎరుక సహజ సిద్ధం. అది సహజ సిద్ధంగానే అప్రయత్నంగానే మనకు మెలకు వచ్చింది. మెలకు అన్న ఎరుక అన్న ఒకటి. ఎరుక ఈ దేహానికి, ప్రపంచానికి సంబంధించిన ఎరుక మన ప్రయత్నం వల్ల వచ్చిందో చెప్పండి. అయితే నిద్రలో ఎరుక ఉంటుంది, కానీ ఈ దేహ సంబంధమైనవి, మానసిక సంబంధమైనవి ఉండవు. కేవలం ఎరుక మాత్రమే ఉంటుంది. ఎరుక త్రివిధ అవస్థల్లో ఉండనే ఉంది. ఎరుకని మనం కనుక్కోవాలని చూడక్కర్లేదు. ఎరుకకి ఏం తెలుస్తున్నాయి? ఇప్పుడు ఆలోచన తెలుస్తున్నాయి. ఎరుక మన స్వరూపం. భగవాన్ ఏమంటున్నారు? ఎరుక నీ స్వరూపం అని చెబుతున్నారు. కాబట్టి ఎరుక మన స్వరూపమైనప్పుడు అంటే మనం అంటే మనసుకి, బుద్ధికి, దేహానికి ఏదైతే ఉందో, వీటికి అతీతంగా ఏదైతే ఉందో అది ఎరుక. అది కేవలం మనుషులకే కాదు, పశుపక్షాదులు కూడా ఉంది. ఈ దేహం, ఆ దేహం అనేది ఉండదు. కాబట్టి ఎరుకకి రెండు ఎరుకలు లేవు అంటున్నారు భగవాన్. ఒకటి ఎరుక, తెలుసుకునే ఎరుక, దాన్ని తెలుసుకునే ఇంకో ఎరుక. అట్లా రెండు ఎరుకలు లేవు. ఉన్నది ఎరుక మాత్రమే. కాబట్టి ఈ ఎరుకకి చేయవలసింది ఏంటి? మనకి అనేక వ్యాపకాలతో
అనేక రకాలుగా ఏదో పేరుతో మనం ఏం చేస్తున్నాం, మనసుని సమాచారంతో నింపేస్తున్నాం, అట్లానే కోరికలతో నింపేస్తున్నాం, అట్లానే జ్ఞాపకాలతో నింపేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎరుక తెలియటానికి బదులుగా మన జ్ఞాపకాలు, మన ఆలోచనలు, మన ఆశలు, మన కోరికలు, దేహాత్మభావన కూడా, నేను దేహం అని తెలియటం కూడా కేవలం ఎరుక కావలే. కానీ ఎరుకలో ఈ జ్ఞాపకం వల్ల నిన్న జ్ఞాపకం వచ్చింది మన శరీరం. అట్లానే మనం ఏదనుకుంటున్నాము రోజువారీ జీవితం అంతా కూడా జ్ఞాపకాలు కాకేమున్నాయి. ఈ జ్ఞాపకాన్ని మనం బాగా అవగాహన చేసుకునేటట్టయితే ఎరుక విషయంలో మనం ఏ ప్రయత్నం చేయక్కర్లే. ఈ ప్రయత్నం కూడా జ్ఞాపకమే, బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో కనుక్కోవాలని చేసే ప్రయత్నం కూడా జ్ఞాపకంలో భాగమే. ఏ ప్రయత్నం లేకపోతే ఉన్న ఎరుక ఉండనే ఉంటుంది. అది నీ సహజ స్థితి. దానికి ఎవరు ఏం చేయక్కర్లే, ఎవరు చేసే పని కూడా ఏం చేయక్కర్లేదు. కాబట్టి మొత్తం ప్రక్రియని అంతా కూడా మనం అవగాహన చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం. నేను కర్తవ్య అనే భావన త్రెంచివేసి ఏ పని నేను చేయను. ఒక వజ్రముతో వజ్రము కోయబడును. అట్లే చైతన్యమును అధిగమించుటకు చైతన్యమును ఉపయోగించవలను. ఇతర సాధనలు ఏది పనికిరాదు. నేను కర్తను. అసలు నేను కర్తను అని ఎందుకు అనిపించింది మనకి? మనసు. అట్లానే ఈ దేహ పరిధి వల్ల, దీన్ని మనం అర్థం చేసుకోవటం వల్ల పరిధి వచ్చింది. నిజంగా పరిధి లేదు, ఎరుకకి పరిధి లేదు. మరి నేను కర్తను అని ఎందుకు వచ్చిందంటే, మన బాహ్య విషయాల్లో కర్తృత్వం, నేను అది చేయాలి, నేను చేయాలి, ఈ పని చేయాలి, ఆ బాధ్యత అవి అని అనుకుంటున్నాను. కానీ ఎరుక విషయంలోకి వచ్చి అట్లనే మన దేహంలో జరిగే క్రియలన్నీ జాగ్రత్తగా గమనించేటట్టయితే, అట్లనే బాహ్యంలో మన చిన్నతనం నుంచి పెద్ద అయిపోయేంత వరకు చూసుకున్న అందరి జీవితాల్లో చూసుకునేటట్టయితే కర్తృత్వం ఏమి ఉండదు, లేశ మాత్రంగానే ఉంటుంది. ఆపాదించుకుంటున్నాను. ఆపాదన సంపాదన లేకపోతే ఉన్నది ఆరాధనే. అదే నిజమైన ఆరాధన. కాబట్టి ఇక్కడ కర్తృత్వాన్ని వదిలించుకోమంటున్నాను. ఇక్కడ కర్తృత్వం అంటే ఏమిటి? వజ్రాన్ని వజ్రంతోనే పోసినట్టుగా చైతన్యాన్ని చైతన్యంతోనే తెలుసుకోవాలి. చైతన్యానికి చైతన్యమే తెలుస్తుంది. చైతన్యం యొక్క స్వరూపం అర్థం కావటమే ముక్తి. అదే జ్ఞానం, అదే పరమేశ్వర దర్శనం. ఎంత బాగా చెబుతున్నారు. చైతన్యాన్ని చైతన్యంతోనే తెలుసుకోవాలంటే అర్థం ఏంటి? చైతన్యాన్ని చైతన్యంగానే తెలుసుకోవాలి. మనసు ప్రయత్నం, బుద్ధి ప్రయత్నం, ఈ ప్రయత్నం అనే కర్తృత్వం లేకపోతే ఏమవుతుంది అంటే, చైతన్యం తెలిసే విషయంలో మనకి ఎరుకలోనే ఉంది. కాబట్టి నీ కర్తృత్వం ఉంది, కర్తృత్వమే లేదు అసలు. నీకు నువ్వు తెలియబట్టం ఎవరి ప్రేరణ ద్వారా? ఎవరు వచ్చి నువ్వు ఉన్నావు అని చెబుతున్నారు? మనం ఉన్నట్టు మనకే తెలుస్తుంది. అది చైతన్యం యొక్క లక్షణం. ఆ చైతన్యాన్ని ఆలోచనకి ఆవలుగా మనం తెలుసుకునేటట్టయితే అది చైతన్యాన్ని చైతన్యంతో తెలుసుకోవటం. చైతన్యాన్ని ఎరుకతో తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి? ఎరుకను ఎరుకుగా ఉంచటమే. ఏం ప్రయత్నం లేదు అక్కడ. ఎరుకే ధ్యానము, ఎరుకే మౌనము, ఎరుకే నిశ్శబ్దము. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. చైతన్యమును ఉపయోగించాలి. ఇతర సాధనలు ఏది పనికిరాదు. ఇతర సాధనం అంటే అర్థం ఏంటి? ఈ మనసుకు కానీ బుద్ధికి కానీ దేనికి అందదు. ఎందుకు అందదంటే అది నీకు భిన్నంగా ఉంటే అందుతుంది. ఏదైనా అందుకోవాలనుకోండి, మనకు ఏదైనా భిన్నమైన వస్తువునే కదా తీసుకుంటాం. స్వరూపం అది అయినప్పుడు ఇంక అందుకోవటం ఎట్టు ఉంటుంది? ఈ మనసు ఏం చేస్తుందంటే బయట ప్రపంచం వైపు పరుగులు పెడుతుంది. కాబట్టి దీన్ని కూడా అట్నే అందుకోవాలని మనసు ప్రయత్నం చేస్తుంటాం. మనసు అంటే ఏం లేదు, జ్ఞాపకం. మనసు అంటే కోరిక. మనసుకు ఆరాటం ఉంటుంది, సంపాదించాలి, నేను ఏదో పొందాలి, ఇంకేదో కొత్తగా ఉంది. ఇవన్నీ మనం సరిగా అవగాహన చేసుకోకపోవటంలో వచ్చిన బాధే తప్పితే ఇంకేది కాదు. దేని ద్వారా నువ్వు భయమును పొందుతున్నావో దాన్ని గట్టిగా పట్టుకోను. చైతన్యము ద్వైత భావనను కలిగించును, అది భయం కలిగించును.
ద్వైత భావన పోగొట్టుకొనవలనన్న చైతన్యముతో ఏకమవలను. దాని యొక్క ఫలితముగా ఆత్మసాక్షాత్కారము కలుగు. అప్పుడు భయమును అనుభవించువాడెవరు? నీవు భయమును పొందుతున్నావో దాన్ని గట్టిగా పట్టుకోను. దీని ద్వారా మనకు భయం వస్తుంది. భయాలు అనేక రకాలు. ఏవో వస్తువును శాశ్వతం చేసుకోవాలనుకోవటం, లేకపోతే నన్ను నేను తెలుసుకోకపోతే ఈ జీవనం ఏమవుతుంది, నా ముక్తి ఏమవుతుంది, నా కష్టం ఏమవుతుంది, నేను చచ్చిపోయినప్పుడు నాకు ఎవరన్నా ఉత్తరక్రియలు చేయకపోతే, ఇవన్నీ కూడా భయాలు, అనేక రకాల భయాలు. నేను ఉద్యోగం చేసేటట్టయితే, సంసారం చేసేటట్టయితే నా జ్ఞానం ఏమవుతుందో, నా జ్ఞానం వస్తుందో రాదో, ఈ కాస్త సమయానికి సరిపోతుందో లేదో, ఇట్లాంటివన్నీ కూడా భయాలు వస్తూనే ఉంటాయి. చైతన్యము ద్వైత భావనను కలిగించు. ద్వైత భావన అంటే అర్థం ఏమిటి? ద్వైతం అంటే నేను వేరు, ఆత్మ వేరు. నేను వేరు అంటే నేను మన దేహం అనుకుంటున్నాను కాబట్టి ఆత్మ వేరు అని ఆలోచించింది. ఆత్మ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఎరుక కోసం, ఎరుక వేరు, మళ్ళీ నేను వేరేని వస్తుంది. ఉన్నది ఎరుక మాత్రమే. ఈ సృష్టి అంతా అనంతంగా వ్యాపించి ఎంతో ఆనందమయ స్థితిలో ఉండేది ఎరుక మాత్రం. అందరి ఆస్తి అది. ఏ ఒక్కరి ఆస్తితో కాదు, ఏ ఒక్కరి చెవితో వచ్చేది కాదు, ఎవరి బోధతో వచ్చేది కాదు. నీకు నువ్వే నువ్వు ఉన్నట్టు నీకు తెలుస్తుంది. నువ్వు ఉన్నట్టు నీకు తెలియటం, నీకు సర్వం తెలియటం. అయితే ఈ చైతన్యం ఏం చేస్తుంది? చైతన్యం అంటే ఎరుక వచ్చిన తర్వాత మనస్సు దేహంతో మెదడుతో కలిసిన తర్వాత వచ్చే బాధలు ఇవన్నీ. ఇది అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకున్నప్పుడు మనకి శుద్ధ ఎరుక యొక్క లక్షణం తెలుస్తుంది. దాని యొక్క ఫలితంగా ఆత్మసాక్షాత్కారం కలుగు. ద్వైత భావన పోగొట్టుకొనవలను. బాగా గుర్తుపెట్టుకోండి. ద్వైతం అనే మాటకు అర్థం ఏంటి? రెండు అని. ప్రయత్నము, ఫలం. ప్రయత్నం తీసేస్తే ఏమవుతుంది? అదే ఫలం కావాలి, ఎరుకే ఫలం కావాలి. ఇక ద్వైతానికి అవకాశం లేదండి. ఇక్కడ చేసేవాడు, పొందేవాడు, దానికి ఒక ప్రయాణం, దానికి ఒక కర్తృత్వం, భగవాన్ అన్నారు. ఎరుకలు రెండు ఉంటే, ఒకటి తెలుసుకునే ఎరుక, ఒకటి తెలియబడే ఎరుక, దానికోసం ప్రయత్నం మూడు కావాలి. అట్లా ఉందా? నీ మనసు ఏం చేసింది? ద్వైతానికి కనిపించింది. చైతన్యం ఉన్న మనసు అన్న ఒకటే. బాహ్య సంబంధం, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా ఒకే ఒక దాని భాగాలే, ఆమె యొక్క భాగాలే, నేను యొక్క అందులోనే వస్తువులే. కాబట్టి ఆత్మసాక్షాత్కారం అంటే అర్థం ఏంటి? ద్వైత భావాన్ని ఏది కల్పించిందో. ఇప్పుడు చూడండి, మనకి ఎవరన్నా అమెరికా వాళ్ళు, లేకపోతే ఏదైనా ఇతర దేశస్తులు ఏదైనా కష్టం వచ్చి ఏడుస్తుంటే ఆశ్చర్యపడుతున్నాం, అయ్యో వాళ్ళు కూడా ఏడుస్తున్నారే. అట్లానే ఒక కుక్క తన పిల్లలు పోతే ఏడుస్తుంటే అయ్యో అది ఏడుస్తుందేమో అంటున్నాం. పక్షులు, పశుపక్షాదులు, ఇక్కడ చూడవలసింది ఏమిటి అంటే, వాటికి కూడా ఏడుపు వస్తుందా? వాటికి కూడా సంతోషం ఉందా? వాటికి కూడా ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయా? కేవలం నేనే ఉన్నాను, నేనైతేనే తెలియగలవాడిని, ఇందులోనే నేను సంపాదించగలుగుతాను, నా స్వయం శక్తి అని అనుకుంటున్నాను కదా. నిజంగా అట్లాంటి భేదం మనకి నిజంగా లేదు. అన్నిట్లో సమానంగా వ్యాపించిన ఎరుక ఉంది, అన్నిట్లో సమానంగా వ్యాపించిన కుండాలు. ఇంకా ద్వైత భావం ఏమిటి? ఇది కుక్క, ఇది పాము, ఇది పాము కూడా భయపడు. కాబట్టి ఎరుక యొక్క లక్షణం వైవిధ్యం ఉండవచ్చు. ఒక పక్షి గుర్తుంది, ఒక గుర్రం పరిగెడుతుంది, ఒక ఎత్తు నడుస్తుంది. ఇట్లా వైవిధ్యం ఉండవచ్చు క్రియల్లో. కానీ ఈ క్రియకు సాగటానికి కావాల్సిన ఎరుకలో ఏ భేదము. కాబట్టి ద్వైతాన్ని కల్పిస్తున్నటువంటి ద్వైతం కోరిక కల్పిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరిక ద్వైతాన్ని కల్పిస్తుంటాం. దీనిని అంతయు వినిన తర్వాత బహుశని ఉన్న నా ముఖము తిరిగి చూడకపోవచ్చు. ఒకవేళ నీవు సాక్షాత్కారం పొందినచో ఎంత దూరము నుండి అయినను పరిగెత్తుకొనుచు వచ్చి సాష్టాంగపడితే.
నీవు నీ జీవితం అంతా ఆత్మాన్వేషణలో సంచారం చేయవచ్చు, కానీ నీ చైతన్యము మాత్రమే నీకు ముక్తిని కలిగించగలదు. అటు పిమ్మట దైవంతో అవసరం లేదు అని చెబుతున్నారు మహారాజు గారు. సత్యం మనకు ఎవరన్నా బోధ చేస్తున్నారు, ఇది తేలిగ్గా ఉంది, దీన్ని అందుకోండి మనకు నచ్చదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, మనకు ఎంత బరువు భారం పెడితేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. తేలిగ్గా భగవాన్ లాగా నువ్వేం చేయక్కర్లేదు. భగవాన్ చెప్పారు, ధ్యానము చేయకు, సంస్థితమై ఉండు. నేనున్నానని భావించు, సంస్థితమై ఉండు. ఉండటం గురించి భావించుకు, ఉన్నావు నీవు అంటే అర్థం ఏంటి? ధ్యానం చేయకని చెబుతున్నారంటే అర్థం ఏంటి? నీ స్వరూపం అదే అని వారికి తెలిసింది కాబట్టి, జ్ఞానుడికి తెలుసు కాబట్టి ఆ మాట చెబుతారు. నువ్వుగా ఉండటం కంటే ఇంకా తేలిక, అంతకంటే అత్యుత్తమైన సాధన ఇంకేమన్నా ఉందా? నేనుగా ఉండటం అంటే ఏం చేయాలండి? ఏ కోరిక లేకుండా ఉంటాను. కోరిక పోతే ఆలోచనలు పోతాయి, ఆలోచనలు పోతే చైతన్యం ఎరుకులోకి వస్తుంది, ఎరుకులోకి వస్తుంది. ఇంకేం కావాలి? అంతకంటే సాధన ఏంటి? లేదు, నేను నామస్మరణ చేసుకుంటాను, చేసుకో. నామస్మరణ శ్వాసతో అనుసంధానం చేసుకున్నా వస్తుంది. భగవాన్ చెప్పినట్టుగా శ్వాస ఎక్కడ లయమవుతుందో, ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే అక్కడే మనోమూలం అర్థమవుతుంది. ఆలోచన శ్వాస ఒక్కసారి వస్తున్నాయి. దీన్ని గుర్తుపెట్టే మనకి అనుభవంలోకి వస్తుంది. చేయొచ్చు, ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో సరైన పద్ధతిలో నామస్మరణ కానీ ఏవి చేసినా మనకి ప్రయోజనం. లక్షల కోట్ల జపం చేయొచ్చుగా, సత్యవంతంలో కాదు. ఒకవేళ మనకి ఆత్మానుభవం అయితే అప్పుడు జ్ఞానం యొక్క వైభవం తెలిసి ఇంకా వాళ్ళు వదిలిపెట్టము. ఎవరా జ్ఞాని? నీ హృదయంలో ఉండే శుద్ధ ఎరుకే. అదే గురువు చెబుతున్నారు, అదే పరమేశ్వరుడు అంటున్నారు. నీవు నీ జీవితం అంతా ఆత్మాన్వేషణలో సంచారం చేయవచ్చు, కానీ నీ చైతన్యం మాత్రమే నీకు. ఇంత బాగా చెబుతున్నారు. మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, వాళ్ళంటాం, వీళ్ళంటాం, అటు ఇటు నిజాయితీ లేదని చెప్పారు మొదట్లో, ఆరంభంలో. ఎన్నో తిరుగుతుంటాం. నిజాయితీ అంటే ఏంటంటే నువ్వు చూసుకోవటం. అంత బాగా నీ నుండి నువ్వు తెలియబడతావు. నీ చైతన్యమే నీకు గురువుగా ఉంది, నీకు సాధనంగా ఉంది, ఫలంగా కూడా ఉంది. ఎక్కడికి తిరగాల్సిన పద్ధతి, అనేక చోట్ల తిరగాల్సిన పద్ధతి. దేశకాలాలతో పని లేదు, ఎప్పటికైతుందనే భయం అక్కర్లేదు. ఎక్కడో క్షేత్రాలకు వెళ్ళొచ్చు. నీ దేహ ప్రారంభంలో భగవాన్ మీరు అరుణాచలం ఎందుకు వచ్చారు? దేహ ప్రారంభంలో ఉంది. మరి కోరుకోరు వెళ్ళలేదు, అరుణాచలేశ్వరు. కాబట్టి సత్యాన్ని మనం ఏది ఇవ్వదు ఈ సృష్టిలో. నీ చైతన్యమే నీకు గురువుగా, నీ చైతన్యమే నీకు దారిగా, నీ చైతన్యమే నీ గమ్యంగా, నీ ఫలంగా. అదే క్షణంలో తక్షణం ఉంది. చైతన్యమే నీకు, ఇంకెవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు చెబుతారు, మార్గం చెబుతారు. ఎంత మార్గం అంటే ఏం లేదు. మార్గం అంటే ఏం లేదని చెప్పటమే మార్గం. నీవు చైతన్యము నుండి స్వేచ్ఛ నొందలేదు. అది ఆదిమమైనట్టి మాయ. అది శాశ్వతమైన స్థితి కాదు. ఒకరు కాలం అర్థం చేసుకునొచ్చు. భయం అనున్నది శాశ్వతంగా తొలగిపోతుంది. దుఃఖమును తొలగించుకున్నట్టు దేని ద్వారా దుఃఖములు తెలియచున్నావు, దాన్ని గట్టిగా పట్టుకున్నాము. చైతన్యము నుండి స్వేచ్ఛ పొందవలను అంటే ఎరుకని ఉంచుకొని ఎరుగబడుతున్న వాటి విషయంలో అవగాహన. మనకి ఏదైతే తెలియబడుతుందో, ఏమన్నా అనుకోండి, ఏ విషయాలన్నా కానివ్వండి, దేని ద్వారా తెలియబడుతున్నాయో వాటి విషయంలో మనకి భయం అందువల్లే వస్తుంది. దాన్ని అర్థం చేసుకునేటప్పుడు అయితే మనకి శుద్ధ ఎరుక కనపడుతుంది. అట్లానే అది చైతన్యమే మాయ. అసలు మనకు మెలకువ లేదనుకోండి, అసలు జ్ఞానం గురించి ఎందుకు వస్తుంది? జ్ఞానం ప్రశ్న ఎందుకు వస్తుంది? దైవం ప్రశ్న ఎందుకు వస్తుంది? ఆ నిద్రలో ఉన్నట్టుగా ఉంటే ఇంకేం వస్తుంది? కానీ ఈ చైతన్యం ఏం చేస్తుందంటే ఇదంతా చూపెట్టి మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడతారు. మాయ కూడా బ్రహ్మమే, ఎందుకంటే తెలుసుకోవాలి కాబట్టి
ఈ సృష్టి ఉద్దేశం ఏంటంటే నేనేమన్నా ప్రశ్న తెలుసుకోవటానికి, నన్ను నేను తెలుసుకుంటాను. ఎందుకంటే ఒక ఆవును దూరం నుండి వెళ్తున్న ఆవును చూసినప్పుడు ఇది ఆవు అని అంటున్నాను. అది ఆవు అని అనేటప్పుడు నేను నా ఉనికి కనపడుతూనే ఉంటుంది. ఈ ప్రపంచం ఎందుకు వచ్చిందంటే నీ వైపు చూసుకోవటానికి, ప్రపంచం వైపు చూడటానికి కాదు. చైతన్యం ఎందుకు వచ్చిందంటే చైతన్యాన్ని చూస్తూ ఎరుకను తెలుసుకోవటం కోసం. ఇది ఎరుకోవాల్సిన విషయం. దేని ద్వారా నీవు అన్నిటిని తెలుసుకునేదవో అది గురువు గారి పాదద్వయం, దానిపై ధ్యానించు. 3 గుణములు పనిచేయుచున్నాయి, కానీ నీవు ఒక వ్యక్తిగా నీవే దాన్ని కర్తనని భావిస్తున్నావు. ఏ ఎరుకే లేకపోతే దేని తెలుసుకోలేము మనం. ఈ సృష్టిలో ఏది కూడా అది ఉత్కృష్టమైంది, అది నిత్యమైంది ఏది తెలుసుకోలేదు. ఇది తెలియటానికి కారణం ఏంటి? ఎరుక. అదే నీ గురువు అంటున్నారు. గురువు ఎవరో కాదు, దేహమాత్రుడు కాదు, దేహంతో వచ్చిపోయేవాడు కాదు. శాశ్వతమైనటువంటి ఆ పరమ గురుతత్వం ఏదైతే ఉందో అది నీ ఎరుకే. అంటే గురువు ఏం చేస్తాడు? తెలియజేస్తాడు. ఆ తెలియజేయటమైన ప్రక్రియ నిరంతరం జరుగుతున్నది. నీ ఎరుక, నీ గురువు వేరు కాదు. నీ గురువు లేకపోతే నీకు ఏది తెలియదు, నీకు ఎరుకే లేదు అసలు. అయితే మనకి 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమ గుణాలు. ఈ 3 గుణాలు వచ్చిపోతున్నాయి. కానీ నువ్వు వ్యక్తిగా నీవే వారిని కర్తవ్యం అని అసలు ఈ 3 గుణాలు లేకపోతే సృష్టి కార్యం జరగదు. మనకి సత్వరజస్తమ గుణాలు ఎట్టున్నాయో కాలంలో కూడా, త్రికాలాల్లో కూడా సత్వరజస్తమ గుణాలు ఉన్నాయి. సృష్టి అంతటికి, పశుపక్షాదులు, వృక్షం, బండ అన్నిటికీ కూడా. మరి ఇవన్నీ కూడా వీటి వల్ల నడుస్తున్నాయి అంటుంటే ఇది నా వల్ల నడుస్తున్నట్టున్నావు కదా. గుణం లేకపోతే కరెంటుకి, విద్యుత్తుకి శక్తి లేకపోతే లైట్ వెలగటం అనేది ఎట్లుంటుంది? విద్యుత్తులోనే ఆ లక్షణం ఉంది. కాబట్టి ఈ గుణాలే ఈ సృష్టి కార్యాన్ని ఎంత నడుపుతున్నాయి. నేను నడుపుతున్నాను అంటున్నావే. కాబట్టి ఈ గుణాలని ఏదైతే కారణమైందో అక్కడ మనం బాగా గుణాలను అర్థం చేసుకునేటట్టయితే రజస్సు వల్ల పని చేయగలుగుతున్నాం, తమస్సు వల్ల నిద్రపోగలుగుతున్నాం, సత్వం వల్ల అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇది లేకపోతే మనకి ఎప్పటికీ అర్థం కాదు. మనకి ఇందులో కర్తృత్వం ఏమీ లేదు గుణాల వల్ల. కాలానికి కూడా అంతే. అట్లనే త్రివిధ సంధ్యలు కూడా అటువంటివి. వ్యక్తిత్వం వదిలివేయడు. నీవు పని చేయుచున్నావని నీవు భావించవు, కానీ అది తనంతట తానే జరిగిపోతున్నది. కర్తృత్వం ఎట్లా పోతుంది అంటే మనకు జరుగుతున్న పనులన్నీ బాగా కాపులు వేసి చూసేటట్టయితే అవి నా వల్ల జరగట్లేదు, దానంతటదే జరిగిపోతుంది, నా ప్రమేయం దానంతటదే జరుగుతుందంటే నా ప్రమేయం లేదు. ఇందాక చెప్పినట్టుగా ఆహారం వల్ల చైతన్యం, దానికి సారం చైతన్యం. చైతన్యం లేకపోతే ఏ పని చేయగలుగుతామంటే శక్తి లేకపోతే. అన్నం తింటే ఆహారం శక్తిగా, రక్తంగా, ప్రాణశక్తిగా మరి నీకు బలాన్ని శక్తిని ఇస్తుంది. ఇందులో నీ ప్రమేయం ఎంత? అన్నం నువ్వు సృష్టించింది కాదు, నీకు దాని ద్వారా వచ్చిన శక్తి కూడా నీ సృష్టిగా. ఇక కర్తృత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక పనులన్నీ బాటంతటవే ఆ శక్తి వల్ల జరుగుతుంటాయి. ఉదాహరణకు మనం వదిలిపెడదాం. ఒక చెట్టు ఉంది, ఒక చెట్టుకు నీళ్లు పోస్తున్నాం. భూమి నుంచి, సూర్యుడి నుంచి, గాలి నుంచి తన శక్తి తనే సంపాదించుకుంటూ తనే ఎదుగుతుంది. ఇది ఆ నిర్మాణ క్రియలోనే ఉంది. ప్రతిదీ తనంత తానే జరిగిపోనే గుర్తించు. నీవేమి చేయవు, కానీ నీకు అది ఈ విధముగా కనిపించదు. ధ్యానం ద్వారా సాధ్యము కానిది వివేక విచారణ ద్వారా సాధ్యపడదు. ఎంత బాగా చెబుతున్నారు. ధ్యానం 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 అని మరి సరైన అవగాహన లేకుండా ధ్యానం చేస్తున్నాం, కానీ అవగాహన ద్వారానే అనుభవంలోకి వస్తున్నాం. ధ్యానం ద్వారా కూడా పొందలేది అవగాహన ద్వారా. అవగాహనే ధ్యానము. అవగాహనకి నీ ఎదురుగా ఉంది, నీతో ఉంది, నీ చుట్టూ ఉన్నదే అవగాహన. దాన్ని అవగాహన చేసుకోవటమే ధ్యానం. అప్పుడు అన్నిటిలో పరమాత్మను చూసేటువంటిది మనకి లభిస్తుంది. వివేకం విచారణ ద్వారా సాధ్యమవుతుంది. ధ్యానం ద్వారా మనకేం తెలియదు, కానీ
మనం ధ్యానం చేస్తాం, నామం చేస్తాం, కానీ వివేకం విచారణది. ఒక పిల్లాడు చదువుకుంటుంటే నువ్వు అర్థం చేసుకొని చదువునా అంటారు, బట్టి పట్టమా. దాన్ని బైహార్ట్ చేయటం కంటే కూడా, మననం చేయటం కంటే కూడా అవగాహన చేసుకుంటే ఇంతకాలమైన అది జ్ఞాపకం, అది అనుభవాన్ని ఇస్తుంది. ఎవరు ఈ దేహము సృష్టించుదురో వారే తరుణోపాయం మెరుగు. వైద్యులు ఏమి చేయగలరు? నామరూపంపై ఆధారపడకుండా చైతన్యముతో ఏకమవు. నిజమనుకుని ఏమీ జరగలేదు, కానీ నీవు దృశ్యరూప జగత్తును చూస్తున్నావు. అది నీ చైతన్యం యొక్క లక్షణం. దాని యొక్క ఎరుకుతో ఉండము. ఎరుకలో నుంచి చైతన్యం పుడుతుంది, చైతన్యం నుంచి ప్రపంచం పుడుతుంది, మనసులో నుంచి అనుభవం పుడుతుంది. ఈ మనసుని ఇది చైతన్యాన్ని, అంటే దృశ్యం వైపు కాకుండా చైతన్యంలో నుంచి కదా ప్రపంచం పుట్టింది. అంటే గ్రహించే మనసుకి చైతన్యం యొక్క ప్రపంచం కనపడుతున్నప్పుడు, అనుభవాలు కనపడుతున్నప్పుడు, మరి దానికి ఆధారమైన ఎరుకని ఎరుకతో కలిసేటట్టయితే, ఎప్పుడైతే మనసుని ఎరుకను గమనించిందో ఇటు దృశ్య ప్రపంచాన్ని వదిలిపెట్టి అవగాహన, ఇక్కడ వివేకము, అవగాహన, విచారణ. భగవాన్ కూడా అందుకే విచారణ మార్గం అన్నారు. కాబట్టి ఇట్లా చేసేటట్టయితే మనకి ఆత్మానుభవం మనకి అవుతుంది. నిరూపణ 91, గురువారం, ఫిబ్రవరి 8, 1979. ఆత్మ యొక్క తత్వము ఆలోచించినట్టుది కాదు, ఆలోచన పెద్దేది కాదు. మన పైన మనం ఎన్నడూ నిధిధ్యాస జరపలేము. దానికి ఏకైక తరుణోపాయం చైతన్యమును గురువుగా భావించుట. దాన్ని అట్లు పూజించిన అది సంతోషించను. ఏమంటున్నారు? మన మనసు ద్వారా ఆత్మ యొక్క తత్వము ఆలోచించున్నట్టు ఆలోచిస్తే అసలు ఎక్కడో గుహల్లో పోయి కూర్చుంటేనో ఎక్కడికి వెళ్ళి చేసినా రాదు. ఆలోచనకు అంతు పట్టదు, అది ఆలోచనకు అందనే అందదు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆలోచన అంటే ఏమిటి? మన అబ్బాయి మనకు గుర్తొచ్చాడు అంటే రూపం ఉంది, నామం ఉంది, వాడి గుణాలు. నా ఉనికి, నా ఎరుకు యొక్క విషయం నాకు అర్థం కావాలి అనుకున్నప్పుడు మనం దానికి ఆపాదించే రూపనామాలు ఏంటో చూడండి. ఒకసారి చూస్తే ఏదో ఒక జ్ఞాపకం అక్కడ కనపడుతూనే ఉంటుంది. శాంతనో, లేకపోతే ఇట్లుంటుందనో, అట్లుంటుందనో. అంటే మనం ఏం చేస్తున్నామంటే మన జ్ఞాపకాన్ని మనం చూస్తున్నాం, కానీ మన ఎరుకని మనం చూడట్లేదు. ఏదో ఒక జ్ఞాపకాన్ని మనం చూస్తున్నాం, దాన్నే జీవనం ఉంటుంది. మనకు వెలుపు అంటే ఏమిటి? మన దేహం అనే జ్ఞాపకాన్ని మనం చూడటం. జీవనం అంతా కూడా మన జ్ఞాపకాన్ని మనం చూసుకోవటం. అంటే చివరికి ధ్యానం అంటే కూడా ఏ రూపాన్నో ఏదో నామాన్నో పెట్టుకొని దాన్ని మనం చూసేటట్టయితే, చూసేది మనం ధ్యానాన్ని కాదు, జ్ఞాపకాన్ని. ఏ జ్ఞాపకం లేకుండా అది ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా ఉంటుంది, జాగ్రత్తగా నిశ్చితంగా గమనించండి. నాకు ధ్యానానుభవం కావాలి అని అనుకునేటప్పుడు కూడా నీ మనసులో నీ రూపం, నీ జ్ఞాపకాన్ని నువ్వు చూస్తున్నావు. అంటే నీ కోరిక నువ్వు చూస్తున్నావంటే నీ జ్ఞాపకాన్ని నువ్వు చూస్తున్నావు. ఇక్కడ దానికి ఏకైక తరుణోపాయం చైతన్యముగా గురువుని భావించుట, దాన్ని అట్టు పూజించు, అది సంతోషం. గురువెవరు? ఎరుకే. ఎరుకులో కోరిక లేకపోతే, కోరిక ఎరుకులో లేకుండా పోతుంది. కాబట్టి గురువు అని భావించేటట్టయితే, గురువు అనే మాటకు అర్థం ఏంటి? ఇందాక ఏం చెప్పారు? ఎరుకే గురువు అన్న. ఇప్పుడు మన సాధన ఏమిటి? ఎరుకని గురువుగా, దైవంగా, ధ్యానంగా భావిస్తే సరిపోతుంది. కానీ దానికి రూపాన్ని, నామాన్ని ఇచ్చి మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది?
ఎప్పుడైతే రూపనామాలు వచ్చినాయో బాగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, రూపనామాలు వచ్చినాయి అంటే మనం ఎరుక నుంచి తప్పుకున్నట్టు. అందుకని ఆలోచన అన్నారు. ఆలోచన మీరు చూడండి, ఏది ఆలోచించినా రూపనామాలు లేకుండా ఏ ఆలోచన అన్నా సాగింది. పదము అర్థము రెండు కలిసే ఉంటాయి పదార్థంలో. మరి ధ్యానానికి మనం ఏం పదం పెట్టాం? ధ్యానం అనే మాటకి ఏ పదాన్ని పెట్టాం చూసుకుంటే నిశ్చితంగా ఏమంటే ఇది సాధనట్టయితే అని భయపడకూడదు. నిజంగా మనకి అక్కడ ఒకసారి చూస్తే నేను ఏం ధ్యానం చేస్తున్నాను చూస్తే రూపనామాలే కనపడుతుంది. రూపనామాలకు ఆధారమైన ఎరుక ఏదైతే ఉందో అది నీ స్వరూపం, అంతటితోనే అయిపోయింది. అదే నీ గురువు. దాన్ని ఆశ్రయించాలి, అప్పుడే సంతోషిస్తుంది. నీవే బ్రహ్మమని నీకు విశ్వాసం కలిగించుకొని దానిని గురువచనముగా భావించి అనుసరించు. ఏమంటున్నారు? అహం బ్రహ్మస్మి అని మహావాక్యాలు మనకున్నాయి. నేను బ్రహ్మమని గుర్తుపెట్టుకోమంటున్నారంటే ఎరుక. ముందేమిటంటే మనం ఏం చేస్తున్నాం, నేను బ్రహ్మం అంటాం, అవతల వాళ్ళ నుంచి మర్యాద ఆశిస్తాం. అవతల వాళ్ళలో భ్రమం ఉందంటాం, మన అహంకారాన్ని ప్రదర్శిస్తాం. సృష్టి అంతా అంటే కేవలం మనుషులేనా? పశుపక్షాలు, చెట్టు, రాయి, బండ, ఇవన్నిట్లో కూడా కేవలం ఏదైతే చైతన్యం ఉందో, చైతన్యం అంటే అసలు నీ కనపడటానికి నీ చైతన్యం కారణం అయిపోతే, నీ చైతన్యం బ్రహ్మ వస్తువు అయితే ఇంకా నీకు భిన్నంగా కానీ నీ చైతన్యానికి భిన్నంగా ఏ వస్తువుని చెప్పండి? సముద్రం, ఆకాశం, పంచభూతాలు, సమస్త వస్తు ప్రపంచం, సమస్త జ్ఞాన ప్రపంచంకి మూలం చైతన్యం. చైతన్యం వల్లే రూపనామాలు. నువ్వు చైతన్యాన్ని చూడటం అంటే అర్థం ఏంటంటే, భగవాన్ ఏమంటున్నారంటే ఆలోచన యొక్క మూలాన్ని చూడటం అంటే ఆత్మను అనుభవించడమే అంటున్నారు. ఆలోచన అంటే ఏమిటి? రూపనామా. మీరు రూపనామాలు లేకుండా ఏదన్నా ఆలోచించగలుగుతానో చూడండి. అసలు ఒకసారి గమనించి చూడండి. ఒక రోజు పూజ ధ్యానం పక్కన పెడదాం. ఆలోచనలో రూపనామాలు లేకుండా కూడిన ఆలోచన ఏదైనా ఉందా? ఒకవేళ ఉంటే, రూపనామాలు లేని ఆలోచన ఉంటే మన స్వరూపమే. ఎరుకకి రూపనామాలు ఉన్నాయండి. నువ్వు బ్రహ్మమని గురువు చెబుతున్నారు, భగవానుతో చెప్పారు నువ్వు ఎరుకవే అంటే నువ్వేం చెయ్యొద్దని చెబుతుంటే నేను చేస్తానని తెలుసుకుంటానంటే ఆలోచన కదా. విశ్వాసం ఏది మన గురువు ఎందు విశ్వాసం. భగవాన్ చెప్పిన ఒక్క చాప్టర్, నీ సహస్థితిలో ఉన్న ఒక చాప్టర్ మనం అన్నీ అంత అద్భుతమైనవి పుస్తకాలు. భగవాన్ నేనెవరు అని అన్నారంటే అర్థం ఏంటంటే భగవానే ప్రశ్న వేసుకోండి. మీరు చెప్పారు కదా దయతో, నువ్వు ఆత్మస్వరూపాన్ని, నువ్వు బ్రహ్మస్వరూపాన్ని, నువ్వు జ్ఞానస్వరూపాన్ని, నువ్వు మౌన స్వరూపాన్ని, నువ్వు కేవలం వెరుకవే చెప్పారు కదా. ఇంకా మన తపన ఏంటంటే ఇక ప్రాపంచిక విషయాలు, భౌతిక విషయాలు, ఇల్లు, వాకిలి, పిల్ల, జల్ల, ఆరోగ్యాలు, కష్టాలు, సుఖాలు, నాకు ఇది కావాలి, అది కావాలి, వీటికి రక్షణ కావాలి. నిజంగా భగవాన్ చెప్పిన మాట ఏందో మనకు విశ్వాసం ఉండేటట్టయితే అన్నీ వేదనపోతాయి. త్రిగుణాలు ఎట్లయితే ఉన్నాయో, సూర్యాస్తమయాలు ఎట్లయితే అవుతున్నాయో, నీకు ఆకలి అయి అన్నం అంటే కడుపు నుండి శక్తి కట్టం, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు అదే అన్నా, నువ్వు అదే అంటే నీకు ఎతుకులాంటి వద్దని చెప్పటం స్వామి. దేహాత్మ బుద్ధి అంతటి అపరిపూర్ణమైంది ఏది లేదు. నేను రూపం లేని వాడను, పాపము అంటని వాడను, శుద్ధ చైతన్యం అన్నదే గురువచనం. నాకు రూపం లేదు, నాకు నామం లేదు. నిద్రలో ఉన్నాయండి మనకి రూపనామాలు చెప్పండి, ఆలోచనలు ఉన్నాయి. ఏ ధ్యానం చేసామని అతి ఉత్కృష్టమైన స్థితి మనకి లభించే నిద్రలో. భగవాన్ పదే చెబుతాను, నిద్ర పెద్ద అనుభవం, ఎంతో పెద్ద అనుభవం. నువ్వు పరమాత్మే ఉంటున్నావు. భగవాన్ బోధకి అతి ఉత్కృష్టమైన స్థితి నిద్రండి. నిద్ర చాలా బాగా చెప్పారు. నిద్రలో మనం ఎట్లున్నాం అట్లా మెలకులో ఉంటేనే భగవాన్ మాటను మనం గౌరవించిన వాడు, పెద్దల మాటను మనం గౌరవించిన వాడు. అది అహంకార నాశనం, శరణాగతి.
నాకు అనుభవం కాలేదు అనుకోవటం కూడా ఆలోచనే కదా. ఈ ఆలోచనతో అనుభవం ఎట్లా సంపాదిస్తారు? నాకు అనుభవం అయిందంటూ కూడా ఆలోచన అయినప్పుడు అది అనుభవం ఎట్లయితే? కాబట్టి అనుభవంలో ఎవరు అనుభవం పొందిన వాళ్ళు లేరు, ఎవరు పొందని వాళ్ళు లేరు. అందుకని ఊరకుండటం చాలా క్షేమం. నిజమైన భక్తుడు ఎన్నడూ ఇతరులు మాట్లాడిన మాటలకు ప్రాముఖ్యతను ఇవ్వరాదు. ఇతడు తన సాక్షాత్కారం అందే స్థిరముగా పాతుకొని ఉండగలరు. వాళ్ళు ఎటు చెప్పారు, వాళ్ళు ఎటు చెప్పారండి, 100 ఉపన్యాసాలు వింటాం. ఏమొద్దు, నీకు నువ్వే ఉపన్యాసం, కరన్యాసం, ఉపనిషత్తు. భగవాన్ ఏం చెప్పారు? అవి చదువు ఇది చదువు అని చెప్పట్లేదు. నువ్వు చదువుకోమన్నారు. జటి కృష్ణమూర్తి గారు అది చదువుతారు. నిజానంద స్వామి పదే పదే చదువుతున్నారు. నిన్ను నీ ఎరుకనే గురువుగా భావించు. భగవాన్ మొట్టమొదటి మాట ఎరుకే నీ స్వరూపం. నాకు ఎరుక లేదని ఎవరంటారు? నువ్వు ఉన్నట్టు నీకు చీకట్లో తెలుస్తూనే ఉంది. మా గురువుగారు చెప్పేవారు, సద్గురు శివానంద గురుదేవుడు. కరెంటు పోతే నేను తింటున్నట్టు నాకు తెలియట్లేదు రమణ, నాకు సరదాగా చెప్పారు. జ్ఞానం అంటూ మనం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాబట్టి మనకు తినాలనిపిస్తుంది. ఇక చీకటితో పని లేదు, అక్కడ కరెంటు లేదు ఉంది అనిగా. నీ పళ్ళెల్లో ముద్ద వరకు తీసుకువెళ్ళేది నీ చేయిని, ఆ చైతన్య ఎరుక. అదే ఎరుక నీ నోటి దాకా చేతిని తీసుకొచ్చి నోట్లో పెట్టేది ఎరుక. నువ్వు తిన్న తర్వాత గుర్తుపట్టేది చేసేది ఎరుక. ఎరుకే కదిలి ప్రయాణం చేసి లయించిపోతుంది. ఎరుక ఎప్పుడు నిరంతరంగా ఉండలేము. దీన్ని వదిలిపెట్టి మనం అటు ఇటు అటు ఇటు ఈ పుస్తకాలు, ఈ గురువులు ఎన్నాళ్ళు ఇట్లా? భగవాన్ బోధ ఒక గురు బోధ కాదండి, ఒక వ్యక్తి చేసిన బోధ కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మబోధ, భగవాను ఆత్మ స్వరూపులు. అక్కడ భేదం ఉండదు, మార్గం ఉండదు. దాని స్వరూపాన్ని మీకు అందిస్తారు. దాని సహజ లక్షణాన్ని మనకు తెలియజెప్తారు. కాబట్టి అదే పనిగా కాకుండా మనకు నిజంగా కావాలనుకుంటే చక్కటి వివేక విచారణ ద్వారా సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు, సత్యాన్ని మనం అనుభవించవచ్చు. వివేకం విచారణ లేదు. విచారణ ఎట్లా చేయాలంటే ఊరికి ఆత్మ గురించి విచారణ చేస్తూ ఉంటామేంటి? మనం ఆత్మ వల్ల జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ విచారణ చేయకుండా ప్రాథమికం వదిలిపెట్టి మన కింద నుంచి పైమెట్టుకు వెళ్ళాలంటే ఎట్టు కుదురుతుంది? పైమెట్టు నుంచి కింద మెట్టుకు రావాలంటే బహు విశాలమైన పర్వతంలో ఒక్కసారి పర్వతాగ్రం ఎట్ట చేస్తాం? ఒక్కొక్క అడుగు నీ ముందుకు వస్తున్నదంతా కూడా మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టయితే అది సాధ్యమవుతుంది. ఏమన్నా ప్రశ్నలు అడిగేటట్టయితే అడగండి. నమస్కారం. మన గురువారు.